హలో వెల్కమ్ టు ఆయతా ఐఎస్. రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ 16 సెన్సస్ కోసం నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. ఈ కంటెక్స్ట్లో సెన్సస్ అంటే ఏంటి, అది ఎన్ని ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు, అండ్ లాస్ట్ సెన్సస్కి ఈ సెన్సస్కి డిఫరెన్స్ ఏంటి, అలానే ఈ సెన్సస్ ద్వారా మన గవర్నమెంట్ ఫ్యూచర్లో అలాంటి పాలసీస్ ఇంప్లిమెంట్ చేయబోతుంది, అండ్ ఆల్సో సెన్సస్ యొక్క హిస్టారికల్ ఇంపార్టెన్స్ కూడా మనం చూద్దాం. అండ్ ఈ సెన్సస్ పార్ట్ అనేది యూపీఎస్సీలో GS2లో పాలిటియన్ గవర్నెన్స్ కింద కవర్ అవుతుంది. అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ 16 సెన్సస్ కోసం నోటిఫికేషన్ ఇష్యూ చేసింది అండర్ సెక్షన్ 3 ఆఫ్ సెన్సస్ యాక్ట్ 1948. దీని కింద గెజెట్ నోటిఫికేషన్ మనకి ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఈ సెన్సస్ అంటే ఏంటి? సెన్సస్ అంటే కౌంటింగ్ ఆఫ్ ది పాపులేషన్ ఎయిదర్ ఇన్ ఏ కంట్రీ ఆర్ టోటల్ వరల్డ్ ఆర్ ఇన్ ఏ స్టేట్, ఎవ్రీథింగ్. అయితే ఈ సెన్సస్ అనేది మనకి ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు. లాస్ట్ సెన్సస్ చూసుకుంటే మనకి 2011లో కండక్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెన్సస్ విల్ బి 2021, బట్ డ్యూ టు కోవిడ్ పాండమిక్ 2021లో మనకి సెన్సస్ కండక్ట్ చేయలేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఈ 2027కి సెన్సస్ కండక్ట్ చేయడానికి నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. అయితే ఈ సెన్సస్ చూసుకుంటే March 1, 2027 యొక్క డేటాని రిఫరెన్స్గా కంట్రీలో మోస్ట్ ఆఫ్ ది రీజన్స్లో యూజ్ చేస్తారు. అలానే October 1, 2026 డేటాని లడక్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ రీజియన్స్కి రిఫరెన్స్గా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సెన్సస్కి లీగల్గా మనం చూసుకుంటే సెన్సస్ యాక్ట్ 1948, అలానే సెన్సస్ రూల్స్ 1990 ఉన్నాయి. అలాగే కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్గా మనకి ఇది షెడ్యూల్ 7 ఆఫ్ యూనియన్ లిస్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రెజెంట్ సెన్సస్ ఎలా కండక్ట్ చేస్తున్నారు? ఇది ప్రెజెంట్ 2 మెయిన్ ఫేజెస్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో హౌస్ లిస్టింగ్, ఇది 2026లో కంప్లీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ హౌస్ లిస్టింగ్ కింద హౌస్ యొక్క డేటాబేస్ని కలెక్ట్ చేస్తారు. లైక్ ఆ హౌస్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, అది ఏ టైప్ ఆఫ్ బిల్డింగ్, దానికి ఎలక్ట్రిసిటీ ఉందా, అండ్ టాయిలెట్, వాటర్, టీవీ, ఫోన్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్ కలెక్ట్ చేస్తారు. అలానే ఫేజ్ 2 కింద పాపులేషన్ని కౌంట్ చేస్తారు. ఇది February 2027కి ఎండ్ అవుతుంది. అండ్ దీని కింద పర్సన్ యొక్క నేమ్, ఏజ్, జెండర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, జాబ్ ఎక్సెట్రా ఇవన్నీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సెన్సస్లో కొత్తగా ఏం ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే ఈ సెన్సస్లో క్యాష్ సెన్సస్ అండ్ ఆల్సో డిజిటల్ సెన్సస్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మరి క్యాష్ సెన్సస్ అంటే ఏంటి? క్యాష్ సెన్సస్ అంటే దీనిలో ఇండివిజువల్స్ యొక్క క్యాస్ట్ ఐడెంటిటీస్ని కలెక్ట్ చేస్తారు. సో అంటే పర్టికులర్ క్లాస్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అయితే మన ఇండియాలో ఇది ఫస్ట్ టైం అంటే నో, 1881 to 1931 డ్యూరింగ్ బ్రిటిష్ రూల్లో మనకి క్యాష్ సెన్సస్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి క్యాష్ సెన్సస్ అనేది కండక్ట్ చేయలేదు, బికాస్ టు ప్రమోట్ ఈక్వాలిటీ. అయితే ప్రజెంట్ మళ్ళీ క్యాష్ సెన్సస్ అగైన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ క్యాష్ సెన్సస్ కండక్ట్ చేయడం వల్ల మనకి ఏంటి ఇంపార్టెన్స్? బికాజ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ స్కీమ్స్ని బెటర్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లో వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యేలా చూడొచ్చు. అండ్ ఆల్సో నో ద రియల్ ప్రాబ్లమ్, అంటే ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు స్టిల్ ఇంకా బ్యాక్వర్డ్లోనే ఉన్నారా, లైక్ వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిగా ఉందా, పవర్టీ లైన్ అలానే ఉన్నదా, ఎవ్రీథింగ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పొలిటికల్గా ఇంపాక్ట్ చూసుకుంటే పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళు పర్టికులర్ ఎన్ని మెంబర్స్ ఉన్నారో అనేది మనకు తెలుస్తుంది. సో అక్కడ ఉన్న పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో ఓట్ బ్యాంక్ అది చాలా యూజ్ అవుతుంది. అలానే హిస్టారిక్ స్టెప్, మనం లాస్ట్ సెన్సస్ క్యాస్ట్ అది చూసుకుంటే 1931లో కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు 2027, సో ఆల్మోస్ట్ 100 years. సో ఇట్స్ గోన్ బి అనదర్ హిస్టారిక్ పాయింట్. అలానే డిజిటల్ సెన్సస్ కింద మనం ఏం ఫీచర్స్ చూస్తున్నామంటే GPS అండ్ జియో ఫెన్సింగ్. దీనిలో GPS ట్యాగ్ చేస్తారు ఎవ్రీ హౌస్కి. సో ఎనీ లొకేషన్ని అవాయిడ్ చేయకుండా ఇది యూజ్ అవుతుంది. అలాగే డ్రాప్ డౌన్ మెన్యూస్, ఈ డ్రాప్ డౌన్ మెన్యూస్ అంటే వాళ్ళు ఇచ్చిన డేటాలో కొత్తగా ఎంటర్ చేయడానికి ఏమీ ఉండదు, అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అవాయిడ్ ఎర్రర్స్, మనకి ఇంకా ఎర్రర్స్ లేకుండా చూస్తుంది. అలానే రియల్ టైమ్ ఎర్రర్ అలర్ట్స్, అంటే ఇఫ్ ఏదైనా డేటాని రాంగ్గా ఎంటర్ చేస్తే అది మనకి వార్నింగ్ ఇస్తుంది యాప్ ఇన్స్టెంట్గా అక్కడ డేటాని రాంగ్ ఎంటర్ చేశారని. అలానే CMMS డాష్బోర్డ్, ఈ డాష్బోర్డ్ కింద సూపర్వైజర్స్ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు. అంటే ఏదైనా ఇష్యూ ఉన్నా వాళ్ళు క్విక్గా రెస్పాండ్ అయ్యి వాటిని ఫిక్స్ కూడా చేస్తారు. అయితే 2011 సెన్సస్కి 2027 సెన్సస్కి డిఫరెన్స్ ఏంటి? 2011 సెన్సస్ చూసుకుంటే అది పేపర్ బేస్డ్, మాన్యువల్గా ఎంటర్ చేయడం జరిగింది. అలానే దాంట్లో క్యాస్ట్ అనేది లేదు. అండ్ అలానే డిలేడ్ రిజల్ట్స్, పేపర్ బేస్డ్ కాబట్టి రిజల్ట్స్ అనేది మనకి స్లోగా వస్తుంది. GPS ట్యాగింగ్ కూడా లేదు.
2027 సెన్సస్ చూసుకుని టోటల్గా డిజిటల్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. మొబైల్ యాప్ అండ్ డ్రాప్ డౌన్ బటన్స్ యూస్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే అగైన్ క్యాష్ సెన్సస్ యాజ్ ఇట్ ఈస్ డిజిటల్, ఇట్ ఈస్ ఫాస్టర్ అండ్ రియల్ టైమ్ అప్లోడ్. దీనికి జీపీఎస్ ట్యాగింగ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ కూడా యాడ్ చేస్తున్నారు. అయితే ఈ సెన్సస్ మన ఫ్యూచర్ గవర్నమెంట్ పాలసీస్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిపోతుందంటే మనకి డీలిమిటేషన్, మనకి నెక్స్ట్ డీలిమిటేషన్ అనేది 2026లో వస్తుంది. సో ఈ 2027 అనే సెన్సస్ మనకి చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది టు డివైడ్ కాన్స్టిట్యుయెన్సీస్. అండ్ అలానే గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు ఇంప్లిమెంట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. దీనికి ప్రీ కండిషన్గా మనకి ఫస్ట్ డీలిమిటేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ దట్ పర్టికులర్లో ఓట్ బ్యాంక్ కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్. రీసెంట్గా మన గవర్నమెంట్ 128th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. దీని ద్వారా 33% ఆఫ్ ఉమెన్ విల్ రిప్రజెంట్ లోక్సభ. సో నెక్స్ట్ ఎలక్షన్లో ఆ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో ఎంతమంది ఉమెన్ ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి ఉమెన్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనేది కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఫైనల్లీ వై వీ నీడ్ సెన్సస్? బికాస్ సెన్సస్ టెల్స్ us who we are and what we need. So the 2027 census will help the government to plan better for everyone, as it is a step towards smarter and fairer India with new digital and cash census. మీకు ఈ పర్టికులర్ సెషన్ పీడిఎఫ్ కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.